మనం నిత్య పూజ ఏ సమయంలో చేయాలి? ఇది ప్రశ్న. సహజంగా ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఒకనాటి కాలంలో మనం పూజ, నిత్య పూజ అన్నటువంటిది దేవాలయాలలో, కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో మాత్రమే ఉన్నటువంటి కాలం కూడా ఈ దేశంలో ఉంది. తదుపరి ప్రతి ఇంట్లో పూజ చేయకుండా లేకుండా ఉండేటువంటి ఒక సదాచారం కూడా వచ్చింది. ఇది నిజమా అంటే నిజమనే చెప్పాలి. మొత్తానికి కాలం మారుతూ ఉన్నప్పుడు అంటే అప్పట్లో మనకున్నటువంటి వర్ణాల ప్రకారంగా ఎవరు చేసే పని వాళ్ళకి అదే పూజ కింద పరిగణించేటువంటి సమయం నుండి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం పూజ చేసేటువంటి స్థితి. అయితే హిందువులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పూజ చేయాలి. అది నిత్య పూజ చేయాలా అంటే తప్పనిసరిగా మనకు ఇంట్లో ఒక ధనాత్మకమైనటువంటి శక్తి ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి, ఒక పాజిటివ్ వైబ్స్ ఉండాలి అంటే పూజ అనేటువంటి చేయాలి. ఒక దీపం వెలిగిస్తే చాలు, బోల్డ్ అంతా మనకి చక్కటి అది ఉంటుంది. కాబట్టి ఆ నిత్య పూజ అనేటువంటి చేయాలి. ఎప్పుడు చేయాలి? మనం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్నాక, స్నానం చేసినాక చేయాలి. స్నానం చేసినాక చేయాలన్నా బాగుంది. మళ్ళీ ఇంకా కొంచెం పండితుల దగ్గరికి వెళ్తేనో, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తేనో ఇంకో మాట చెప్తారు. నిత్య పూజ చేయాలంటే చక్కగా మీరంతా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే చేయాలి అంటే చాలా కష్టం. మారుతున్న కాలంతో, మారుతున్నటువంటి సమయంలో చాలా మందికి ఎలాంటి రాత్రులంతా కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాలం మారింది, వాళ్ళ సమయం వేరు. అలాంటప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూజ చేయాలి. పూజ చేయాలి అంటే వాళ్ళు లేచిన తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం ఉండాలి. ఆ తర్వాత స్నానం సంధ్య చేసుకున్నాక మనం చేయాలి. కాబట్టి మనకు వీలైన సమయంలో, వీలైన అంటే అర్ధరాత్రి అపరాత్రి అని కాదు, లేకపోతే పట్టపగలు కాదు, ఉదయం పూట సూర్యోదయం అవుతున్న కాలం నుండి 9 గంటల లోపు ఎప్పుడు మీకు వీలైనా అప్పుడు తప్పనిసరిగా మనం నిత్య పూజ చేయాలి. నిత్య పూజ అనగానే మళ్ళీ ఇందులో కొన్ని అంటే నిత్యం నేను సాయిబాబాకి చేసుకుంటాను, నేను అమ్మవారికి చేసుకుంటాను, నేను విష్ణుమూర్తికి చేసుకుంటాను, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. ఎవరు ఏ దేవతకి చేసుకున్నా, ఎవరు ఏ కులదేవత వాళ్ళ ఇంట్లో ఉన్న కులదేవత చేసుకున్నా, ఏది ఏమైనా మన పూజా గదిలో లేకపోతే పూజా మందిరంలో చిన్న సెల్ఫ్లో అయినా సరే మనం అక్కడ దీపం వెలిగించుకొని ఆ కనిపించినటువంటి ఆ అమ్మలగమ్మ అన్న అమ్మ, ఆ శక్తి, ఆదిపరాశక్తి ఎవరైతే ఉన్నారో ఆ తల్లికి నమస్కరించడము. అమ్మా మేమంతా ఇక్కడ ఇన్ని పనులు చేస్తున్నా కూడా మాకు తెలియనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి ఒక శక్తి ఉంది, ఆ శక్తి అంతటా ఉంది, ఆ శక్తి మాకిచ్చి మమ్మల్ని చైతన్యవంతులుగా చేయి అని కదా మనం మొక్కేటువంటిది. అంతే తప్ప కష్టాల చిట్టానో లేకపోతే ఇంకేదో పెట్టడం కాదు కదా. ఈ నమస్కారము అనేటువంటిది ఏంటంటే ఒక మనలో ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ నింపడంతో పాటు ఓ చైతన్యం. పొద్దున్నే లేవగానే తొందరగా లేచి మనం శారీరకంగా శుభ్రం, ఇంటి శుభ్రం రెండు చేసామనుకోండి, బోల్డ్ అంత చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యంతో పాటు మనకు దైవీ శక్తి వచ్చినట్టయితే ఇంకా చైతన్యవంతంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పూజ చేయాలి. అది బ్రాహ్మీ ముహూర్తం మొదలు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అందరూ లేకపోవచ్చు, లేవగలిగిన వాళ్ళు లేచి చేస్తుంటారు కదా. అక్కడ నుండి 9 గంటల లోపు ఏ సమయాన్నైనా ఎంచుకోండి, మీకు వీలుని బట్టి తప్పకుండా నిత్య పూజ పద్ధతిని మనం పాటించినట్టయితే చాలా మంచి జరుగుతుంది అని చెప్పచ్చు.